నమస్తే, మిథున స్వాగతం. లక్ష్యం సమాజయుతం. దేశంలో రాష్ట్రంలో లాక్డౌన్ సందర్భంగా చాలా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్థిక పరిస్థితి కూడా చాలా అతలకుతలమైంది. మరి ఈ క్రమంలో పనిచేసేటటువంటి వ్యక్తులు, కూలీలు, అణగారిన వర్గాల వాళ్ళందరూ కూడా మరి అపనష్టాల కోసం ఎదురు చూశారు. మరి కేసీఆర్ పిలుపు మేరకు కార్పొరేట్ అయితేనేమి, స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి బయటకు వచ్చి వాళ్ళందరికీ కూడా కూరగాయల రూపంలో, భోజన రూపంలో, నిత్యావసర సరుకు రూపంలో చాలా సేవ చేశారు. నాచారం డివిజన్ మరి టీఆర్ఎస్ నాయకులు సాయిజన్ శేఖర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరి వారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు అయితేనేమి, వారి యొక్క సేవా విధానం అయితేనేమి, కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత చేస్తున్నటువంటి పనులన్నీ కూడా డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. లాక్డౌన్ నుంచి చాలా కష్టపడుతున్నారు తెలుస్తుంది. అంటే కష్టపడడం అంటే సేవ చేసే దృక్పథంతో ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది సంతృప్తి? చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ కరోనా మహమ్మారి వల్ల మరి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి మన రాష్ట్రంలోనైతేనేమి మా డివిజన్లో చాలామంది ఎక్కువ మటుకు మా దగ్గర ఉన్నటువంటి వారు నిత్యావసర వస్తువులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మా దగ్గర స్లమ్స్ చాలా ఉన్నాయి. ఇందిరానగర్ ఒకటి, ఎర్రకుంట, శ్రీరామ్ నగర్, గాంధీనగర్, ఎర్కల్ బస్తీ, అంబేద్కర్ నగర్, హనుమాన్ నగర్. పేద మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా వారి జీవనోపాధిని కోల్పోయారు. అంటే ఎక్కడైనా కానీ వాళ్ళు పని చేసుకుంటే కానీ ఇల్లు గడవని పరిస్థితి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీరందరికీ సహాయం చేయాలనే ఒక ఆలోచనతో మేము ముందుకెళ్ళినాం. మొత్తం మీద చూసినట్టయితే లాక్డౌన్ ముందు రోజు నుంచే వెహికల్ పైన మీరు ఒక పాట స్లోగన్ తోటి వెళ్తున్నారు. ఎలా వచ్చింది ఆలోచన? ప్రజలను అంత అప్రమత్తం చేయాల్సిన ఆలోచన మీకు అప్పుడే తట్టిందా? అవునండి, ఇది తట్టింది. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, ఇప్పుడు ఏ రోజైతే మనకు లాక్డౌన్ విధించినరో ఆ రోజు నుంచి మేము బయట అంటే సమాజంలో చాలామంది ఇప్పుడు అనవసరంగా రోడ్ల మీదకి వచ్చేసేసి తిరుగుతూ ఉన్నారు. అంటే ఈ కరోనా అనేది ఎలాంటిది, ఏం సంగతి అనేది అందరూ అంత అవేర్ కాలేదు. చాలా మటుకు నిర్లక్ష్యంగా రోడ్ల మీద తిరగడంతో మాకు ఎందుకో ఇది నిజంగా కూడా డోర్ టు డోర్ అందరికీ మనం ప్రచారం చేయాలి. ఎందుకైనా కానీ అందరినీ అవేర్ చేయాలి. ఇది అంటే ఈ కరోనా అనేది బయట మనం పోయి ఒకరికి నుంచి ఒకరికి తగిలితే వస్తుంది, వస్తే ఇంటిల్లి పాదికి చుట్టుకుంటుంది, ఆ తర్వాత మన బస్తీకి వస్తుంది, మన మొత్తం గ్రామానికి వస్తుంది అనే విషయాన్ని తెలియపరచాలని ఒక పాట రూపంలో ఒక మైక్ పెట్టేసి ఒక వెహికల్ మొత్తం అరేంజ్ చేసి పెట్టినాం. స్టార్టింగ్ నుంచే చేసినాం. ఇది కూడా బాగా చూసినాం. మేము కూడా అటు ఇటు వెళ్ళేటప్పుడు బాగా ప్రయత్నిస్తున్నారు ప్రజల కోసం అన్నట్టుగా. ఇకపోతే మీ యొక్క జోన్ను మరి కంటోన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఇప్పుడు ఏమనిపించింది? మరి ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? ఇప్పుడు నాచారం డివిజన్లో మొత్తంలో చూస్తే ఒక పాజిటివ్ కేసు వచ్చింది. అది కూడా మనకు లోకల్ రాఘవేంద్ర నగర్లో ఉండే ఒక వ్యక్తి మన బయటి దేశం నుండి విద్యాభ్యాసం కోసమే పోయి ఆయన వచ్చిండు. మార్చి 5వ తారీఖు, 17వ తారీఖు, 15వ తారీఖు ఏదో వచ్చిండు. రాగానే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ బాగా ఎడ్యుకేటెడ్ కావడం, వాళ్ళ బాబుకు సిమ్టమ్స్ ఎందుకో కొంచెం పాజిటివ్ సిమ్టమ్స్గా ఉన్నాయని చెప్పేసి తక్షణమే వారిని గాంధీ హాస్పిటల్కి తీసుకుపోయి టెస్ట్ నిమిత్తం చేసిండ్రు. అప్పుడు పాజిటివ్ అని తెలియగానే బాబుని గాంధీలో ట్రీట్మెంట్ పెట్టిండ్రు. తల్లిదండ్రులు కూడా సొంతంగా హాస్పిటల్లో క్వారంటైన్కి వెళ్ళిపోయినారు. బాబు తర్వాత కొద్ది రోజుల్లోనే రికవర్ అయ్యి వచ్చేసిండు. తర్వాత ఫ్యామిలీ అందరికి కూడా నెగిటివ్ అని తెలిసింది. అయినా కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం కంటైన్మెంట్ చేయాలి, ఎక్కడ పాజిటివ్ కేసులు ఉన్నా అని ఆర్డర్స్ చేసినప్పుడు మన నాచారం మన దగ్గర ఉన్నటువంటి రాఘవేంద్ర నగర్లో కొన్ని ప్రాంతాలని ఒక 150 హౌజెస్ని కంటైన్మెంట్గా చేసిండ్రు. ఇప్పుడు కంటైన్మెంట్గా చేసినప్పుడు ఇక్కడ లోకల్ కంటైన్మెంట్ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మరి మేము మున్సిపల్ తరఫు నుంచి మేము పూర్తిగా వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులని వాళ్ళ గేట్ దగ్గరికే సప్లై చేస్తాం. మేము మరి ప్రతిరోజు శానిటేషన్ విషయంలో డైలీ క్లీనింగ్ చేయడం కానివ్వండి, డైలీ బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ, తర్వాత కెమికల్ స్ప్రేస్ చేయడం కానివ్వండి, రోజు సాయంకాలం దోమల మందు ఫాగింగ్ చేయడం కానీ, ఈ ప్రతిదీ కూడా ఈ కంటైన్మెంట్ జోన్లో, కంటైన్మెంట్ ఏరియాలలో ప్రతిరోజు స్పెషల్ కేర్ తీసుకొని చేయడం జరిగింది. ఈ కంటైన్మెంట్ ఉన్నటువంటి అందరి ప్రజలన్నది మన మెడికల్ ఆఫీసర్స్, వాళ్ళు ఆశా వర్కర్స్ డోర్ టు డోర్ వెళ్ళేసేసి అందరి అంటే మామూలుగా హెల్త్ డేటా అంతా కలెక్ట్ చేసి అందరూ బాగున్నారని తెలిసిన తర్వాత ఈ కంటైన్మెంట్ని డీనోటిఫై చేయడం జరిగింది. మీ మాటలో దోమలు అన్నారు. మీరు దోమల పేరు చెప్పే ఈ యొక్క నియోజకవర్గంలో కార్పొరేటర్ కూడా గెలిచారు. మీ యొక్క ప్రచారం మొత్తం కూడా దాదాపుగా ప్రజలు మిమ్మల్ని నమ్మారు, ఓటేశారు. అవునండి. ఎలా ఉంది?
నిజంగా కూడా అండి. ఇప్పుడు మొత్తం హైదరాబాద్ మొత్తంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనంలో ఉన్నప్పుడు మరి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు మరి నాచారం డివిజన్లో ఉన్నటువంటి రెండు ప్రధానమైన సమస్యలు ఉండే. ఒకటి నాచారం మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి ఆ కల్వర్ట్ ఒకటి బ్లాక్ అయ్యి చిన్న వర్షం వస్తే కూడా పైనుంచి నీళ్లు పోతూ ఉంటుండే. అది మరి అట్లాంటప్పుడు రాకపోకలు కూడా నాచారం రోడ్ మీద నుంచి బంద్ చేసిన పరిస్థితులు ఉండే. మరి అట్లాంటప్పుడు ఇదే విషయమే మేము మెయిన్గా మేనిఫెస్టోలో పెట్టినాం. అదొకటి. తర్వాత నాచారంలో దోమలు ఎక్కువగా ఉండే. దోమల మీద కూడా మేము యుద్ధం చేస్తామని చెప్పేసి ఒక మెసేజ్ తోటి పోయినాం. నాచారం ప్రజలు మమ్మల్ని నమ్మిండ్రు, దానికోసమే మమ్మల్ని గెలిపించిండ్రు. కాబట్టి అప్పటి నుంచి మేము దోమల మీద రెగ్యులర్గా కూడా మేము దోమల నివారణ కోసం కృషి చేస్తూ ఉన్నాం. మరి వానాకాలం, గత సంవత్సరం వానాకాలంలో కానీ చలికాలంలో కానీ నాచారంలో ఒక్క దోమ లేకుండా మేము చాలా జాగ్రత్తలు పడ్డాం. పెచ్చంటి పెద్ద చెరువు పూర్తిగా గుర్రపు మొత్తం తొలగించేసినాం. మరి ఏమైందంటే ఈ లాక్డౌన్ సమయంలో ఈ గుర్రపు తొలగించే పనులు ఆగిపోవడం వల్ల మరి హెచ్ఎంటి పెద్ద చెరువులో పూర్తిగా మళ్ళీ గుర్రపు నిండడంతో మళ్ళీ దోమలు పెరిగినాయి. ఈ దోమల నివారణ కోసం మేము సర్వదా దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ కొంచెం ఫ్రీ చేసిండ్రు కాబట్టి చెరువు గుర్రపు తొలగించే పనులు కూడా తిరిగి ప్రారంభం చేస్తూ ఉన్నాం. తొందరలోనే హెచ్ఎంటి చెరువుని 3,14,00,000 రూపాయలతో సుందరీకరణ పనులు ప్రారంభించినాం. తొందరలోనే హెచ్ఎంటి చెరువు సుందరీకరణ పనులు అయిపోతే ఇక గుర్రపు మళ్ళీ అందులోకి రాదు. మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మరి దోమల నుండి పూర్తిగా నివారణ పొందినట్టే. కేవలం అప్పుడు మనకు పటేల్కుంట చెరువు ఒకటి ఉంటుంది. ఆ చెరువు కూడా పూర్తిగా గుర్రపు తర్వాత సిల్ట్తో నిండింది. దానికోసం కూడా 4.5 కోట్ల రూపాయలతోటి ప్రతిపాదనలు తయారు చేయించినాము. నిధులు మంజూరు కాగానే పటేల్కుంట చెరువు కూడా చేసేస్తే మరి నాచారం డివిజన్ ఉన్నటువంటి దోమల సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. ఇప్పుడు ఈ విషయానికి వస్తే మీ నాచారం డివిజన్లో మరి కూరగాయల మార్కెట్ కూడా ఒకటి ఉంది, ఎప్పుడు కూడా రద్దీ ప్లేసు. మరి ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో వారికి ఎలాంటి మీరు ఈ కరోనా వస్తుంది మరి మీరు ఇలా ఉండాలనే జాగ్రత్తలు ఎలా చెప్తున్నారు? ఇప్పుడు ముఖ్యంగా మేము వెహికల్ కూడా అరేంజ్ చేసింది కూడా దానికోసమేనండి. ముఖ్యంగా ఏమైపోయిందంటే ప్రజలు ఈ కరోనా అంటే అదేదో మలేరియా, టైఫాయిడ్ లాగా చాలామంది కొంచెము అజాగ్రత్తగా దాన్ని ఏదో చాలా ఈజీగా తీసుకుంటున్నారనే విషయాన్ని గుర్తించే మేము ఒక వెహికల్ అరేంజ్ చేసి దాని మీద ఫ్లెక్సీలు అరేంజ్ చేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, మాస్కులు పెట్టుకోవాలని, కొత్త వ్యక్తులను కలవద్దని, గుంపులలో తిరగొద్దని ఇట్లాంటివన్నీ పోస్టర్స్ పెట్టేసేసి ఒక ఆటోకి మైక్ పెట్టి మరీ మేము ప్రచారం చేసినాం. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ ఆటోలో మా మనిషి ఉండి ఒక ఆడియో ప్లే చేసుకుంటూ ఉంటాడు. ఎక్కడైతే మార్కెట్ అనుకోండి, ఒక కిరాణా స్టోరీ అనుకోండి, ఇంకేదైనా ఉంటే అక్కడ ఎక్కడైనా సోషల్ డిస్టెన్స్ లేకుండా జనాలు ఎక్కువ గుమిగూడితే మైక్లో ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి, ఆ షాప్ ఓనర్స్ కానీ, మన కూరగాయలు అమ్మే అతనికి కానీ, కిరాణా స్టోర్స్ అతనికి కానీ, సూపర్ మార్కెట్ వాళ్ళకి కానీ ఆ మైక్ ద్వారా ఏం చెప్తుంటుండే అంటే మీరు సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మీరు సోషల్ డిస్టెన్స్ పాటించలేరు, దయచేసి పాటించండి, దూరం ఉండండి, శానిటైజర్లు వాడండి, చేతులు బాగా కడుక్కోండి, బయటికి వెళ్తే మాస్క్ పెట్టుకోండి అనే విషయాలని మైక్ ద్వారా మేము ప్రతిరోజు అంటే మాకు డైలీ సుమారు 12 గంటలు అది వెహికల్ తిరుగుతూనే ఉంటుంది. అన్ని ఏరియాలో ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాం. నాచారం డివిజన్ ఇండస్ట్రియల్ కార్డర్ ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి బస్సు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, కూలి వాళ్ళు కూడా ఉన్నారు. వీరిని మీరు ఎలా మరి సహకారాలు అందించారు ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో? చాలా మంచి ప్రశ్న అండి. మరి ఈ విషయంకి వస్తే మరి ముందుగా మనం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, అలాగే మా మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారిని నిజంగా కూడా ప్రశంసించాలి. ఎందుకంటే ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో, మన హైదరాబాద్లో నిర్మాణాల కోసం పనిచేయడానికి వచ్చి, మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో పనిచేయడానికి వచ్చి ఈ లాక్డౌన్ వల్ల ఇక్కడనే ఇరికిపోయినటువంటి, అంటే ఇక్కడ స్ట్రక్ అయిపోయినటువంటి ఇతర రాష్ట్రాల వలస కూలీలను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యము, ఒక 500 రూపాయలు క్యాష్ ఇది ఇవ్వడానికి మరి లాక్డౌన్ విధించిన తొందరలోనే మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడంతో మరి మన నాచారం డివిజన్లో సుమారు 1000 మందికి బీహార్, ఒరిస్సా, యూపీ, మధ్యప్రదేశ్, తర్వాత జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వలస కూలీలందరికీ సుమారు 1000 మందికి
500 రూపాయలు 12 కిలోల బియ్యము దగ్గరుండి ఇప్పేయడం జరిగింది వీళ్ళందరూ. స్వచ్ఛంద సంస్థల ద్వారా భారీ ఎత్తున చాలామంది కూడా మీరు మరి నిత్యావసర సరుకులు భోజన కార్యక్రమాలు చేస్తున్నారని తెలిసింది. మరి దాతలు కానీ మరి మీరు చేసినటువంటి సహకారులని ఇంచుమించు ఎంత ఉండే అవకాశం ఉంది? సుమారు అండి ఇప్పుడు నాచారం డివిజన్లో కొద్దిమంది అంటే ఇప్పుడు ఒకరు రేషన్ కార్డు ఉన్నోళ్ళు ఏదో విధంగా కొద్దిగా 12 కిలోల బియ్యము ఫ్యామిలీకి ఒక 1500 రూపాయలు రావడంతో వాళ్ళు కొద్దిగా రిలాక్స్ అయ్యారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వలస కూలీలకు వాళ్ళకు కూడా 12 కిలోల బియ్యము 500 రూపాయలు ఇవ్వడంతో వాళ్ళు కూడా కొద్దిగా రిలాక్స్ అయ్యారు. మరి కొంతమంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా మనం ఏమైనా సహాయం చేయాలా అనే ఒక ఆలోచనతోటి ఫస్ట్ లాక్డౌన్ టైం మెన్షన్ చేసినప్పుడు మేము ఏం చేసినామంటే సుమారు 1,00,000 రూపాయలతోటి ఒక 300 మందికి నిత్యావసర వస్తువుల కిట్లు తయారు చేసి మా దగ్గర చాలా పూరున్నట్టు ఏపీ ఫుడ్స్ గుడిసెలు ఉన్నాయి. ఒక 200 గుడిసెలు ఉంటే ఆ 200 గుడిసెల వాళ్ళకి నిత్యావసర వస్తువులని మేము సరఫరా చేయడం జరిగింది. అలాగే మాకు ఇందిరానగర్లో కొన్ని చెరువు కట్ట వంటి కొంతమంది అంటే గుడిసెలు వేసుకొని ఉంటున్న వాళ్ళని, అలాగే ఇందిరానగర్ కాకుండా హెచ్ఎంటీ నగర్ ఆ గుడి పక్కన కొన్ని గుడిసెలు ఉన్నాయి వాళ్ళని, ఆ తర్వాత మాకు ఎర్రకుంటలో కొన్ని గుడిసెలు ఉన్నాయి. ఈ గుడిసెల వాళ్ళందరికీ కూడా దగ్గరుండి మేము నిత్యావసర సరుకులను 1,00,000 రూపాయలు పెట్టి ఇవ్వడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత లాక్డౌన్ ఎత్తేస్తారమో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుండొచ్చు అని చెప్పేసి మేము కొంచెము రిలాక్స్ అవుతున్న సమయంలో మళ్ళీ లాక్డౌన్ పెంచడంతో, లాక్డౌన్ డేట్ ఎక్స్టెన్షన్ చేయడంతో మరి చాలామంది పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు అంటే ప్రతి నెల పని చేస్తే జీతం వచ్చిన దాని నుంచి అడ్జస్ట్ చేసుకోవడమే ఇబ్బంది అవుతున్న ఈ పరిస్థితులలో మరి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారని చెప్పేసి మేము మళ్ళీ సుమారు 2 లక్షల రూపాయలు మళ్ళీ మేము వెచ్చించి మరి నిత్యావసర వస్తువులని ప్యాక్ చేసి మేము డిస్ట్రిబ్యూషన్ చేద్దామనే ఆలోచనతోటి ఎంత వీలైనంత మందికి చేద్దామనే ఆలోచనతోటి మేము ముందుకెళ్ళినప్పుడు చాలామంది దాతలు నిజంగా కూడా నాచారం డివిజన్లో చాలామంది దాతలు అంటే ఎవరిని కొంతమందిని అయితే అడగకుండానే ఫేస్బుక్లో నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చూసి చాలామంది నాకే ఫోన్ చేసి శేఖర్ మీరు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి నేను మీకు సహకారం చేస్తాను, మీకు ఏం కావాలి చెప్పండి అంటే ప్రతి ఒక్కరికి బియ్యం కానివ్వండి, పప్పు కానివ్వండి, నూనె కానివ్వండి, రవ్వ కానివ్వండి, పిండి కానివ్వండి, ఏదైనా కానీ వస్తు రూపంలో మేము ఇంతమందికి ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి స్టార్టింగ్లో చాలా కొద్ది మందికి అనుకున్నాం. అది తీరా చూస్తుంటుంటే మా దగ్గరికి సుమారు 625 కేజెస్ బ్యాగ్స్ రైస్ వచ్చినాయి. మాకు 600 ప్యాకెట్లు వచ్చినాయి. ఇది వచ్చిన తర్వాత ఖాళీ బియ్యం ఏమిస్తాం, బియ్యంతో పాటు కొంచెం పప్పు, రవ్వ, పిండి అవన్నీ ఇద్దామనే ఒక ఆలోచనతో ఇంకొంచెం ఆగడంతో ప్రతి ఒక్కరూ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసేసి పప్పులకు దీనికి అన్నింటికీ ముందుకు రావడంతో 3,000 కంటే ఎక్కువనే ప్యాకెట్స్ మేమంతా రెడీ చేయడం జరిగింది. మరి నాచారంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలలో ఒక 4,000 ప్యాకెట్ల వరకు ఇవ్వడం జరిగింది. 3,000 చిల్లర పైచిలకు మేము సొంతంగా చేయించినవి ఉన్నాయి అంటే దాతల సహకారంతో. ఇంకా కొంతమంది దాతలు మేము ఏదైనా చేస్తాం, మేమే వచ్చి చేస్తాం అన్న వాళ్ళని ఒక్కొక్క ఏరియా అప్పచెప్పినాం. ఇక్కడ హనుమాన్ నగర్లో ఒక 170 ఫ్యామిలీస్ ఉంటాయి. నా ఫ్రెండ్ ప్రసాద్ గారు అని చెప్పేసి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా మేము ఏదైనా హెల్ప్ చేస్తాము అని అంటే వాళ్ళకి 170 ఫ్యామిలీస్ని వాళ్ళకే అప్పచెప్పేసేసి వాళ్ళ ద్వారానే 170 ఫ్యామిలీస్కి గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం. అలాగే మా SBI బ్యాంక్ ఆఫీసర్స్ వచ్చిండ్రు మా దగ్గరికి. మరి శేఖర్ గారు మన నాచారంలో మీరు చాలా బాగా చేస్తున్నారు, మేము కూడా కొంతమందికి సహకారం చేస్తామన్నప్పుడు వారితోటే ఒక 170 ఫ్యామిలీస్కి ఇక్కడ కూడా చేయించినాం. ఇది కాకుండా మరి మనకు తెలిసిన వాళ్ళు చాలామంది వారి స్థాయిలో చాలామంది నాకు చెప్తే నేను అక్కడ ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళు చాలా నీడీ పీపుల్ ఉన్నారు, వీళ్ళకి అవసరం ఉందని చెప్పి చాలామందికి చేపించడం జరిగింది. అయితే ఇప్పుడు మీకు చేసిన దాతలలో ఒక మహిళ తన పింఛన్ డబ్బులు మరి దాచుకొని మీకు 10,000 ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవరా మహిళ? ఆ మహిళ గురించి ఒక మాట. ఇది చాలా మంచి ప్రశ్న వేసిండ్రు. నిజంగా కూడా మనం యావత్ రాష్ట్రం అంతా ఒకటేసారి నిజంగా కూడా మరి ముఖ్యమంత్రి గారు కూడా వారి ప్రెస్ మీట్లో ఇది చెప్పడం జరిగింది ఈ విషయం. మరి నాచారం డివిజన్లో ఉన్నటువంటి ఒక పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సావరమ్మ అనే ఒక 75 సంవత్సరాల వృద్ధురాలు మేము చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలను చూసి ఆమెకు ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ ఒకరోజు మేము మొత్తం ఈ 600 బ్యాగుల బియ్యాన్ని మేము ANR గార్డెన్స్లో ప్యాకింగ్ చేస్తూ ఉన్న సమయంలో ఆమె
ఆమె మా లోకల్లో మా దగ్గర ఉన్నటువంటి ఒక అంజీ అని ఒక మంచి ఒక లీడర్ తోటి తీసుకొని వచ్చింది. ఏమొచ్చింది ఈమెకి ఏమన్నా కావాలంటే ఒక 2-3 రోజులు ఆగండి, ప్యాకింగ్ రెడీ అవుతున్నాయని మేమే ఇస్తామని అనుకున్నాం. కానీ ఆమె నేను తీసుకోవడానికి రాలేదు బిడ్డ, నేను ఒక 10,000 రూపాయలు మీకు ఇవ్వడానికి వచ్చినానని చెప్తే మేము షాక్ అయినాం. ఎందుకు అని అంటే, బిడ్డ చాలామంది ఈ టైంలో పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, ఈ 10,000 రూపాయలు నేను ఎవరికి పంచలేను, నువ్వైతే చాలామందికి పంచుతున్నావు అని తెలిసింది. నువ్వు పంచే దాంట్లో నా 10,000 నుండి కలుపు బిడ్డ అని చెప్పి ఆ 10,000 ఇస్తే నేను నీకు ఈ పైసలు ఎక్కడి అని చెప్పి నేను అడిగితే చెప్పింది, బిడ్డ కేసీఆర్ సార్ నాకు నెలకు 2,000 రూపాయలు పింఛన్ ఇస్తుండే బిడ్డ, నాకు మా కొడుకు, మా పిల్లలు, మన్మరాళ్ళు, మాకంతా కోడలు, వాళ్ళంతా నన్ను బాగా చూసుకుంటున్నారు, నాకు పెద్దగా డబ్బులు ఏం ఖర్చు కావు, ఈ వచ్చిన 2,000 రూపాయలు చాలా మటుకు ఏదైనా చిన్న ఖర్చులు పోను మిగులుతూనే ఉంటాయి, సో అట్లా మిగిలిన ఒక 10,000 రూపాయలు జమ చేసి నీకు ఇస్తున్నా బిడ్డ అని చెప్తే అసలు నిజంగా చాలా సంతోషం వేసింది. ఆ రోజు ఆ ఒక్క 10,000 రూపాయలు నిజంగా నాలో చాలా అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచినాయి. అంటే ఒక 10,000 రూపాయలు ఒక పేద మహిళ నాకు సహాయం చేసిందంటే, నాచారంలో ఉన్నటువంటి చాలా పెద్ద అంటే వ్యాపారవేత్తలు అనుకోండి, ఇండస్ట్రియలిస్టులు అనుకోండి, చాలామంది ఉన్నారు. అరే నాకు ఇంకా చాలామంది సాయం చేస్తారు, నాచారం ప్రజలకు ఇంకా పెద్ద ఎత్తున మనం సాయం చేయొచ్చు అని చెప్పి ఇంకా పెద్దగా ఆలోచన చేసి మేము ఒక దగ్గర 3,500 ప్యాకెట్ల వరకు మేమే తయారు చేసి ఇచ్చినాం, మిగతా వాళ్ళతో చెప్పించినాం. మరి ఆ సావరమ్మ వారిది న్యూస్ మేము ఈనాడుకు పంపిస్తే ఈనాడు ఫ్రంట్ పేజ్లో సావరమ్మ గారిది రావడం చాలా అదృష్టం. ఇంకొకటి ఏంటంటే, మరి ముఖ్యమంత్రి గారు మన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మరి ఇలాంటి కఠోరమైన సమయంలో మా వద్ద మన ప్రభుత్వం ఇచ్చే 2,000 రూపాయల పెన్షన్ని కూడా తిరిగి ఈ సమాజానికి ఖర్చు పెట్టాలని మనస్తత్వం ఉన్నటువంటి ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం నిజంగా కూడా చాలా సంతోషం అనిపించింది. ఇదంతా కూడా మరి మీ మీద ఉన్న అభిమానంతో మహిళ చేసింది, కానీ ఇంట్లో వాళ్ళు కూడా మరి మీరు చేసినటువంటి సహాయాలు మెచ్చుకొని మీ అమ్మగారు కూడా కందిపప్పు 50,000 ఇచ్చారన్నట్టుగా మాకు తెలిసింది, నిజమేనా? అవునండి, అవును. అయితే ఈ సావరమ్మ 10,000 రూపాయలు ఇచ్చింది మరి ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజ్లో రావడంతో మా అన్న పిల్లలు వాళ్ళంతా, మా అన్నయ్య దగ్గర ఉన్నది ఇప్పుడు, మా అన్న పిల్లలందరూ ఆ పేపర్లో వచ్చిన కటింగ్ అంతా మా అమ్మగారికి చూపించడంతో మా అమ్మ నాకు ఫోన్ చేసి, అరే నేను కూడా ఒక 50,000 రూపాయలు ఇస్తారా, నీకు ఏమన్నా అవసరం వస్తుంది అని చెప్పి పిలిచి నాకు ఒక 50,000 రూపాయలు ఇచ్చింది. మరి నాకు 1,500 కిలోల కందిపప్పు అవసరం ఉన్నప్పుడు మా అమ్మ 50,000 రూపాయలు ఇస్తే, సరే ఆ 50,000 రూపాయలు కందిపప్పుకు వాడదామని చెప్పేసి 50,000 తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత నిజంగా కూడా మా అమ్మ 50,000 రూపాయలు ఇస్తే నాకు అనిపించింది నిజంగా కూడా, అంటే ఈ సమయంలో ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గర ఉన్నది అది శాశ్వతమైనది ఏది కాదు. ఈ కఠోరమైన సమయంలో, ఈ కష్ట సమయంలో మన చుట్టుపక్కల వారిని ఆదుకొనగలిగిన వాళ్ళే నిజమైన మనుషులు వాస్తవానికి. అయితే మీ ఫేస్బుక్లో చూసినటువంటి విషయం, ట్రాన్స్జెండర్ కూడా మీరు హెల్ప్ చేసినట్టు తెలుస్తుంది. ఎవరు ట్రాన్స్జెండర్ ఏం సాయం చేశారు? అయితే మా నాచారంలో ఒక 2 ట్రాన్స్జెండర్లు ఉంటారని మాకు కూడా పెద్దగా తెలియదు. అయితే మాకు మున్సిపల్ కమిషనర్ గారు, మా శైలజ గారు, అలాగే మా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇందిరా గారు మాకు రోజు ఫోన్ చేసేసి, సార్ మీ ఏరియా నుంచి ఒక 2 ట్రాన్స్జెండర్లు అంటే భోజనాలకు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, కొంచెం వారిని మీరు ఏదైనా సహాయం చేయండి, మీరు చాలామందికి సహాయం చేస్తున్నారని మాకు చెప్పడంతో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి నేను ఫోన్ చేసి మరి వాళ్ళని పిలిచి వారికి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అయితే ఇదంతా కూడా ట్రాన్స్జెండర్స్, మరి రేషన్ ఉన్న వాళ్ళకు, రేషన్ లేని వాళ్ళకు, ఇక చూసినట్టయితే గుళ్ళో ఉన్నటువంటి పూజారులు, మసీదులో ఉన్నటువంటి వాళ్ళు, మరి చర్చిలో ఉన్నటువంటి వాళ్ళకు మరి మీ ఏరియాలో ఎన్ని ఉన్నాయి, ఎంతమంది సహాయపడ్డారు? నిజంగా కూడా అండి, ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో పూజారులు అనుకోండి, ఫాస్టర్లే అనుకోండి, మసీదులలో ఉండే ఇమాంలే అని అనుకోండి, మౌజంలే అనుకోండి, వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా కూడా నేను ప్రత్యక్షంగా చూసినాను. అందుకోసం ఏం చేసినామంటే, నాచారం డివిజన్లో ఉన్నటువంటి అన్ని గుళ్ళల్లోకి ప్రత్యేకంగా మనుషులను పంపించేసి గుళ్ళల్లో ఎంతమంది పూజారులు ఉన్నారని చెప్పి తెలుసుకొని సుమారు ఒక 28 మంది పూజారులకు నిత్యావసర వస్తువులు అందరికీ ఇచ్చేదానికంటే అంటే డబల్
నిత్యావసర సరుకులు ఇచ్చి పంపడం జరిగింది. పూజారులకు అయిపోయిన తర్వాత మా మసీదులో ఉన్నటువంటి మా దగ్గర 8 మసీదులు ఉంటే 8 మసీదులలో మౌజం ఇమాంలను కలిసి 16 మందికి వారికి కూడా ఇంతే డబల్ గ్రాసరీ ఇచ్చి వారికి పంపడం జరిగింది. తర్వాత పాస్టర్లను కూడా పిలిచినాం. పాస్టర్లు మా దగ్గర సుమారు 18 నుంచి 20 మంది ఉంటే 18 మంది వచ్చిండ్రు. 18 మంది పాస్టర్లకు కూడా ఈక్వల్గా వారికి కూడా నిత్యావసర సరుకులు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఇది అంటే ఈ ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఈ సమయాల్లో అంటే ఒక గౌరవప్రదమైనటువంటి జాబ్లో అంటే ఒక పూజారి అనే వ్యక్తి నాకు తినడానికి లేదని అడుక్కునే పరిస్థితి రావద్దు అని చెప్పేసి, అలాగే ఒక మౌజం కానివ్వండి, ఒక ఇమామే కానివ్వండి, వీళ్ళు కూడా అంటే వాళ్ళు ఒక మంచి గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఈరోజు ఏదో తినడానికి తిండి లేకుండా దేనికో ఎవరు ఇబ్బంది పడద్దు అనే ఒక ముఖ్య ఆలోచనతో మేము ఈ హిందూ ముస్లిం వాళ్ళని మన క్రిస్టియన్లను కూడా వాళ్ళని కాపాడుకోవడం జరిగింది. వారికి ఇంకా ఫ్యూచర్లో కూడా లాక్డౌన్ కనుక ఇంకా పొడిగిస్తే కూడా ఇవి ఎవరెవరికైతే మనం సాయం చేస్తున్నాం వీరందరికీ మళ్ళొక్కసారి సాయం చేయడానికి కూడా మేము తయారున్నామని తెలియజేస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా ఈ సడన్గా లాక్డౌన్ రావడం చేత ఇలాంటి కార్యక్రమం చేశారు. కానీ నిత్యం మరి చూసినట్టు అనాథలు చాలామంది ఉంటారు, వాళ్ళు నిత్యం అనాథలే. మరి మీ డివిజన్లో అనాథాశ్రమాలు ఏమైనా ఉన్నాయా? వారు చేసినటువంటి సేవ ఎలాంటిది? వాస్తవానికి మా డివిజన్లో అయితే అనాథ శరణాలయాలు అయితే ఏం లేవు. మా దగ్గర అనాథ శరణాలయాలు అయితే ఏం లేవు. ఓకే అండి. మరి ఇక్కడ చూస్తే మరి ఈ సమయంలో మీ బాస్ లక్ష్మారెడ్డి గారు మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించారు? మా లక్ష్మారెడ్డి గారు మరి మా అమ్మ 50,000 రూపాయలు కందిపప్పు కోసం ఇస్తున్నప్పుడు మరి నాకు ఇంకా 85,000 అవసరం ఉండే కందిపప్పు కొరకు. నేను అదే విషయం మరి లక్ష్మారెడ్డి గారికి ఫోన్ చేసి నాకు ఇట్లా కందిపప్పు 1,500 కిలోలు కావాలా, నాకు ఇట్లా మా అమ్మకు 50,000 ఇచ్చింది, 85,000 కావాలని చెప్పగానే సాయి 85,000 కాదు ఇంకా ఏం కావాలన్నా కానీ తీసుకో అని చెప్పి అప్పటికప్పుడు నాకు 85,000 రూపీస్ చెక్ పంపించడం జరిగింది, ఖాళీ చెక్ పంపించడం. అదే కాకుండా మరి లక్ష్మారెడ్డి గారు వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి చాలామందికి సేవలు అందిస్తూ ఉన్నారు. మరి నాచారంలే కాదు మొత్తం ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికి కూడా మేము చెప్పినటువంటి మన పూజారులకు, ఇమాంలకు, మోజంలకు, పాస్టర్లకు, ఇది కాకుండా నాయి బ్రాహ్మణులకు, పెయింటర్లకు, తర్వాత వికలాంగులకు, ఇట్లా అన్ని వర్గాల ప్రజలకు మరి లక్ష్మారెడ్డి గారు వారి ఆఫీస్ నుండి వారి చారిటబుల్ ట్రస్ట్ నుంచి చాలామందికి సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు బేతి సుభాష్ రెడ్డి గారు మీకు వారికి సఖ్యత ఎలా ఉంది? మంచిగా ఉన్నాం, అట్లేం లేదు. మేము మీకు అందరికీ తెలిసిందే కదా, మరి మేమంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మరి 2018 శాసనసభ ఎన్నికల్లో మరి సుభాష్ రెడ్డి గారు ఉప్పల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సమయంలోనే మేము పార్టీలోకి రావడం జరిగింది. మరి వారి కోసం చాలా కృషి చేసినాం. అంటే సొంతంగా మేమే పోటీ చేసినట్లుగా మేము ప్రచారం చేయడం జరిగింది. మరి సుభాష్ రెడ్డి గారు గెలుపు కోసం చాలా పెద్ద ఎత్తున కష్టపడ్డాం మేము. మరి నాచారం డివిజన్లోనే మరి దేవేందర్ గౌడ్ గారి అబ్బాయి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి నాచారం డివిజన్లోనే పార్టీ కార్యాలయం పెట్టుకొని మరి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేసి చాలా అంటే హడావిడి చేసినా కూడా మేము దేవేందర్ గౌడ్ వాళ్ళ కొడుకు వీరేందర్ గౌడ్ కంటే కూడా సుమారు 5,500 ఓట్ల మెజారిటీ ఇక్కడ మన నాచారం డివిజన్లో చూపించడం జరిగింది. మరి బేతి సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మేమంతా కలిసే ఉన్నాం. వారి సహకారం కూడా పూర్తిగా నాకుంది. మరి నిత్యావసర వస్తువుల పంపిణీలో మరి ఇప్పటికే మరి సుభాష్ రెడ్డి గారు 2 పర్యాయాలు రావడం జరిగింది. ఇంకొక మన రీసెంట్లీ నాచారం విలేజ్లో ఒకటే రోజు 680 మందికి మేము ఒక నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన రోజు మరి సుభాష్ రెడ్డి గారు వారి సతీమణి మరి కార్పొరేటర్ హబ్సి కూడా వారిని కూడా తోడు తీసుకొని రావడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మరి ఆకలిగా అయితే అడుగుతున్నాం, అపనష్టాల కోసం ఎదురు చూస్తున్నాం మనుషుల గురించి. మరి వీటన్ని మీరు సేవ చేశారు. ఇకపోతే చాలా ఉన్నాయి మూగజీవాలు, వీధిలో తిరిగే కుక్కలు అయితేనేమి, పక్షులు అయితేనేమి, ఇలాంటి మూగజీవాల కోసం ఒక డివిజన్ నాయకులుగా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే ఈ మూగజీవాల కోసం పెద్దగా అయితే నేనేం అంటే దానికోసం నేను పెద్దగా ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఈ కుక్కలు ఉన్నాయి చాలా. ఈ లాక్డౌన్ సమయంలో కనీసం నీళ్లు లేక భోజనాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అయితే ఒకరోజు మా ఇంట్లో కూడా ఒక చిన్న పప్పి ఉంది ఒకటి. ఇక మా కొడుకు ఒకరోజు చూసి డాడీ మన వీధిలో ఉన్నాయి, ఆ పక్క వీధిలో ఉన్నాయి చిన్న చిన్న కుక్క పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి అంటే అప్పటికప్పుడు మా కొడుకు నేను వెళ్ళేసి ఒక 2,000 రూపాయలతోటి
ఒక అంటే ఈ మామూలుగా వీటికి కుక్కలకు సంబంధించినటువంటి ఒక 25 kgs బ్యాగ్ ఒకటి తీసుకొని రావడం జరిగింది. రోజు మా కొడుకే మా ఇంటి చుట్టూ ఉన్నటువంటి కుక్కలకి ఫీడింగ్ చేస్తూ ఉన్నాడు. అంటే అంతటా మనం చేయలేము. సో నేను ఒకటే మెసేజ్ ఏం ఇస్తున్నా అంటే, మీరు అంటే మామూలు లాక్డౌన్ లేని టైంలో వీళ్ళకి ఏదో విధంగా ఫీడింగ్ అవుతూ ఉంటుండే మరి ఈ కుక్కలకి. అట్లాంటి లాక్డౌన్ తోటి వాళ్ళకి ఎట్లాంటి ఫీడింగ్ దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నాయి కుక్కలు, మూగజీవాలు. ప్రత్యేకంగా నేను నాచారం ప్రజలకి మీ అందరి ద్వారా కోరుకునేది ఏంటంటే, మీకు వీలైనన్ని ఏదైనా మిగిలిందో ఏదో ఒకటి ఆ మూగజీవాలకు పెట్టండి అని చెప్పి మీ అందరిని కోరుతా ఉన్నాను. అయితే మీరు ఓన్లీ నీడీ పీపుల్కు మరి రైస్ ఇలాంటివే సప్లై చేశారు, భోజనం ఇలాంటివి ఏర్పాటు చేశారా? భోజనాలు ఎందుకు పెట్టలేకపోయారు? లేదు, భోజనాలు పెట్టలేదు అనేది అవాస్తవం. ఎందుకంటే లాక్డౌన్ విధించిన 1 వీక్ వరకు 15 డేస్ వరకు నాకు తెలిసి 15 డేస్ వరకు జిహెచ్ఎంసీ నుంచి ప్రతిరోజు మాకు ఒక 350 మందికి ఫుడ్ వచ్చింది. 350 మందికి ఫుడ్ వస్తుంటుంటే అది డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం. ఇది చేస్తున్న సమయంలో మాకున్నటువంటి ఒక మిత్రుడు లక్ష్మణ్ ద్వారా మరి అలాగే రాజు అని చెప్పి మనకు జిహెచ్ఎంసీలో ఒక డిప్యూటీ ఇంజనీర్ ఉన్నారు. మరి వారు ఏం చెప్పిండ్రంటే, శేఖర్ గారు మళ్ళీ మనకు అల్వాల్లో ఒక మా ఫ్రెండ్ రెగ్యులర్గా భోజనాలు తయారు చేసి పంపిస్తూ ఉన్నారు. మీరేమన్నా అల్వాల్ వరకు వెహికల్ పంపించి మీరు ఫుడ్ తెచ్చుకోగలుగుతారా అని చెప్పినప్పుడు, సార్ అల్వాలే కాదు ఇంకొంచెం దూరమైనా పర్వాలేదు, మీరు ఫుడ్ అరేంజ్ చేయగలిగితే నేను 100% వెహికల్ పెట్టి నేను తీసుకొస్తాను అని చెప్పిన. నాకు తెలిసి సుమారు ఈ రోజు వరకు అంటే 45-46 డేస్ అయ్యిండొచ్చు ఈ లాక్డౌన్. మేము ఒక 48 డేస్ అంటే మేము దగ్గర ఒక 30 డేస్ కంటే ఎక్కువనే అవుతుంది. డైలీ మాది 11 o'clock వరకు అల్వాల్ దాటిన తర్వాత ఒక ఫంక్షన్ హాల్లో మన ఒక ట్రస్ట్ వాళ్ళు ఫుడ్ మాకు సప్లై చేస్తూ ఉన్నారు. ఆ ఫుడ్ అక్కడ నుంచి మేము రోజు తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో అయితే ఏంది, ఏపీ ఫుడ్స్ గుడ్షెలలో అయితే ఏంది, తర్వాత మా దగ్గర ఉన్నటువంటి బీహార్, ఒరిస్సా, యూపీ లేబర్ ఉండే ఆ అడ్డా ప్రాంతాలలో అయితే ఏంది, మరి అన్ని ఏరియాలలో ప్రతిరోజు ఒక ఏరియాలో మేము ఈ దగ్గర 800 ప్యాకెట్లు వీళ్ళు ఇచ్చినాయి, 350 ప్యాకెట్లు జిహెచ్ఎంసీ నుంచి వచ్చినాయి. మేము రోజు సుమారు 1000 మందికి భోజనాలు పెడుతున్నాము. ఈ భోజనాలు తీసేదాన్ని ఫోటోలు, వీడియోలు మాత్రం ఎక్కడ మేము తీయకపోతుంటుండే. ఎందుకంటే అది రోజు నడుస్తూ ఉంది, ఈ కార్యక్రమం నడుస్తుంది. దీంట్లో మేము అంటే సప్లై చేయడమే అది చాలా బిజీ ఉంటుంది అనమాట. దాంట్లో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, జనాలని తోసుకోకుండా లైన్గా రమ్మని చెప్పడము, వచ్చిన వాళ్ళకు ఫుడ్ ప్యాకెట్స్ చేయడం, అందులోనే బిజీగా ఉంటాం. మేము అట్లాంటిది ఎక్కడ ప్రచారం చేసుకోవాలి, ఫుడ్ విషయంలో మేము ఎక్కడ కూడా ప్రచారం చేసుకోవాలి. ఓన్లీ ఈ గ్రాసరీది ఏదో కొంచెం